ఇక భూ సమస్యల పరిష్కారం ఎట్లా పార్ట్ బికి 5 ఏళ్ల తర్వాత మోక్షం సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఆర్ఓఆర్ 1971 రిజిస్టర్ ఒకటి ప్రామాణికం కావాలి అప్పుడే పిఓబి సమస్యలకు పరిష్కారం అయితే భూభారతి చట్టంపై అనుమానాల నివృత్తికి ప్రశ్నలు సమాధానాలు అంటూ ఇక్కడ పార్ట్ బికి 5 ఏళ్ల తర్వాత మోక్షం ఈ పార్ట్ బిలో ఉన్న భూములకి ధరణిలో మరి చోటు లేదు అనే పదం ఏదైతే ఉండనో అది పరిస్థితి నుంచి ఇక బయట పరిష్కారం వచ్చిందట సో ఇప్పటి నుంచి సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన జరుగుతూ జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు ఇది యాద పెట్టుకొని మీ భూములలో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా జూన్ 2 నుంచి 15 ఆగస్టు దాకా ఈ మధ్యలో గ్రామాలలో రెవెన్యూ సదస్సు ఒకటి జరుగుతుందట ఆ సదస్సు ప్రకారంగా మన ఏమన్నా ఉంటే సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అక్కడ ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో దిశ రాసింది వల్ల ఇగో ఈ పరిష్కారం ఎట్లా అనేది ఫస్ట్ మనకు రెవెన్యూ సదస్సులు యాద పెట్టుకొని జూన్ 2 నుంచి 15 ఆగస్టు దాకా సో ఇప్పుడు ఇగో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈయన ఎవరో తెలుసు కదా భూమి సునీల్ అని పిలుస్తారు నేను భూ చట్టాల నిపుణుడు వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం సునీల్ కుమార్ తను ప్రశ్నలు సమాధానాలు అంటూ ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి ప్రశ్నలు చెప్తా సమాధానాలు చూడండి ఒక్కసారి అసలు ఏ డౌట్లు ఉన్నాయని నేను చెప్తా అసలు పార్ట్ బి భూ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు ఎవరు చేస్తారని చెప్పారు 2018 నుంచి 18 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయలేదు అంటే ఏకంగా 5 నుంచి 6 లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులు పొందలేదు ఇగో భూముల హక్కులు పొందని రైతులు ఎవరైతే ఉన్నారో ఇలా 23 రకాల సమస్యలు ఉన్నాయి భూభారతి చట్టంలో వీటికి పరిష్కార మార్గం ఉంది సెక్షన్ 4 అంటే 4/6 రూల్ 6 ప్రకారం పరిష్కరించేందుకు వీలుంది అంటూ అప్లికేషన్ పెట్టుకుంటే విచారణ చేసి పరిష్కరించకపోతే అధికారాన్ని ఆర్డీఓ కట్టబెట్టారు అయితే న్యాయం దక్కకపోతే కలెక్టర్కి అప్పీల్ వెళ్ళొచ్చు అక్కడ కూడా న్యాయం జరగదని భావిస్తే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు భూభారతి పోర్టల్ ద్వారా ₹1000 చెల్లించి అప్లై చేసుకోవచ్చు లేదంటే జూన్ 2వ తేదీ నుంచి 15 ఆగస్టు వరకు మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు అప్పుడు ఫిజికల్గాను అప్లై చేసుకోవచ్చు సదస్సులోనైతే గ్రామాల్లోనే పరిష్కారం దొరికే అవకాశం ఉందంటూ ఇక ఈ పార్ట్ బిలో ఉన్నటువంటి 18 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో 5-6 లక్షల మంది రైతులకి తమ భూముల హక్కులు వచ్చే అవకాశం ఉన్నదిగా ఇప్పుడు టెన్షన్ లేదు ₹1000తో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోకపోతే మనకు జరిగే రెవెన్యూ సదస్సులలో మనం అప్లై చేసుకోవచ్చు ఫిజికల్గా పెట్టుకుంటే మన గ్రామాలలో అక్కడే సాల్వ్ అయిపోతాయట ఇక పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్లు మిస్సింగ్ విస్తీర్ణం తక్కువ నమోదైన దరఖాస్తులకు పరిష్కారం చూపడం లేదు ఇప్పుడు ఎలాంటి మార్గం ఉంది అని ప్రశ్న మన పాస్బుక్లలో సర్వే నెంబర్లు కొన్ని మిస్ అయినాయి అయితే కొంత విస్తీర్ణం తక్కువ నమోదైన దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తలేరు కొంతమందికి విస్తీర్ణం తక్కువ నమోదైంది ఉండేది భూమి ఎక్కువ ఉంటుంది 10 ఎకరాలు ఉంటుంది కానీ విస్తీర్ణం 8 ఎకరాలకే నమోదైంది అనుకో దానికి ఎట్లా పరిష్కారం ఉన్నది అంటే సేమ్ ఆయన చెప్పేది భూభారతి చట్టం సెక్షన్ 4(5) రూల్ 4 ప్రకారం రికార్డుల్లో తప్పులుంటే ఆర్ఓఆర్ రెక్టిఫికేషన్ మాడ్యూల్లో అప్లై చేసుకోవాలి మనము ఆర్ఓఆర్ ఈ రెక్టిఫికేషన్ మాడ్యూల్ అని ఉంది ఆ మాడ్యూల్ అప్లై చేసుకోవాలట సో ఇవన్నిటికీ కూడా ప్రశ్నలు చెప్తా నేను దానికి సొల్యూషన్ అంతా కూడా రెవెన్యూ సదస్సులే పట్టా భూములను నిషేధిత జాబితాలో నమోదు చేస్తారు తొలగించాలని దరఖాస్తు చేసుకుంటే ఏండ్లు గడుపుతున్నారు ఇప్పుడు ఎలా చేస్తారు ఎవరు చేస్తారు ఇగో పట్టా భూములు కొంత బ్లాక్ లిస్ట్లో పెట్టిరట కొంతమంది రైతులవి సో అవన్నీ కూడా ఎట్లా చేసుకోవాలంటే దానికి కూడా రెవెన్యూ సదస్సులో మనం అప్లై చేసుకోవచ్చు లేదా ఇప్పటికున్న అవకాశం ఇక్కడ ఈ ఆన్సర్గా ఉంది అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఒకరి భూమిని మరొకరి పేరిట రాశారు రాజయ్య భూమి ఎల్ఐకి రాసిరు అనుకో అయితే సరి చేయాలంటే మేమేం చేయం మీరు కోర్టుకే వెళ్ళాలంటూ తహసీల్దార్లు అన్నారు ఇప్పుడు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఈ ఆన్సర్ కూడా చెప్తాను నేను ఫర్ సపోజ్ కొంతమందికి ఎట్లా ఉంటాయంటే గ్రామాలలో 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంటుంది అందులో కొన్ని గుంటలు వేరే వాళ్ళ పేరు మీద పడిపోతుంది 8 గుంటల 10 గుంటల 20 గుంటల లేదా కొంతమందికి మొత్తం వేరే వాళ్ళ పేరు మీద వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే మా దగ్గర ఏమి లేదు మేమేం చేయలేము మీరు చక్కగా కోర్టుకు వరని చెప్పేటోళ్ళు గతంలో ఎవరు ఈ ఎంఆర్ఓ వ్యవస్థ అయితే ఇప్పుడు చూడు నిజంగా ఇది అన్యాయం ఇలాంటి వాటికి ధరణిలో పరిష్కార మార్గాలు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని పరిష్కరించాలని సర్క్యులర్ ఒకటి జారీ చేసి తహసీల్దారులకు అధికారాలు కట్టబెట్టారు ఎంఆర్ఓలకు అప్పచెప్పారట అయినా భూభారతి ద్వారా సెక్షన్ 4(6) ద్వారా ఆర్డీఓ చేయడానికి అధికారం ఉంది చట్టబద్ధంగా కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు అంటే మనం కొన్న డాక్యుమెంటు అట్లే మన పొజిషను పాత పాస్ పుస్తకాలు కొత్త పాస్ పుస్తకాలు పహానీలు 1B ఎంట్రీలు వంటివి సమర్పిస్తే పరిశీలించి చేయాల్సిందే ఇక నుంచి కోర్టుకు వెళ్ళాలంటూ సూచించే అవకాశం రెవెన్యూ అధికారులకు లేదు కోర్టుకు బొండి మాకు సంబంధం లేదని చెప్పడానికి ఏం లేదు ఇక ఆలే చేస్తారు ఇక ఎంఆర్ఓలే రెవెన్యూ వ్యవస్థ తహసీల్దార్లే దాన్ని సెట్ చేయాలి మన దగ్గర ఉన్నటువంటి మనం ఉన్న పొజిషన్ నువ్వు పొజిషన్లు ఉన్నావా ఎట్లా ఉన్నావు పైగా ఈ పార్ట్ 1B ఎంట్రీ ఉంది కదా 1B ఒకటి అట్లే కొత్త పాస్ పుస్తకాలు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కొన్ని పహానీలు ఉంటాయి అట్లే నువ్వు కొన్నప్పుడు చట్టబద్ధంగా నువ్వు అగ్రిమెంట్ చేసుకోవడము ఏవైతే డాక్యుమెంట్ స్లాట్ బుక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే చాలు ఫైనల్గా అది నీదేనా కాదా అని ఫైనల్ చేయాల్సింది తహసీల్దారే చేస్తారట అవకాశం ఉన్నది కాకపోతే ఇంట్లో అవినీతికి ఆస్కారం ఉండొద్దు
మళ్ళీ ఎట్లాగూ రెవెన్యూ అధికారి చేస్తాడు కదా, ఇక ఈ ఆన్లైన్ కంటే కూడా ఇది అల్కా ఉంది కదా అని చెప్పి వీళ్ళ దగ్గరకు వీళ్ళతో ఏమైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చూడాలి, అని బాధ్యులుగా చేయాలి. ఆ ఎంఆర్ఓను లేదా ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ని బాధ్యులుగా చేసి మాత్రమే ఇవన్నీ చేయాలి. భవిష్యత్తులో ఏ తప్పిదం జరిగినా వాళ్ళ నుంచే రికవరీ అయ్యేటట్టుగా, అప్పుడే భయం ఉంటుంది వాళ్ళకి. తహసీల్దార్లకు అధికారాలు ఇస్తామన్నారు, అయితే రూల్స్లో మాత్రం అన్ని ఆర్డీఓకు కలెక్టర్కి కట్టబెట్టారు కదా, ఎందుకు అని అడిగినారు. అయితే ఇక్కడ ఇగో పేరు మాత్రం తహసీల్దార్లకు ఇస్తామన్నారు కదా, కానీ ఆర్డీఓ కలెక్టర్లు ఎందుకు వచ్చిర్రు అంటే ఇక్కడ సెక్షన్ 456 రూల్ 4 ప్రకారం కరెక్షన్ అధికారాలు లేవు. గతంలో సీసీఎల్కు ఉండే అధికారాలు ఇప్పుడు ఆర్డీఓకి అప్పగించారు. అయితే ఆర్ఓఆర్ మ్యూటేషన్ అధికారం తహసీల్దార్లదే. ఇప్పుడు ల్యాండ్ గ్రీవెన్స్ మాడ్యూల్ అధికారాలు కూడా తహసీల్దార్లకు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ నడుస్తుంది. సర్క్యులర్ 1 ప్రకారం ఇస్తే బాగుంటుందన్నారు, కానీ కొత్త అధికారాలు కూడా వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మ్యాప్, భూదార్, గ్రామ లెక్కల నిర్వహణ, జిఎల్ఎం మాడ్యూల్ వంటివి తహసీల్దార్లకే. అయితే ఆర్డీఓ స్థాయిలోని కొన్ని అధికారాలను తహసీల్దార్లకు అప్పగించవచ్చు. అయితే అలాగే గతంలో సాదా బైనామాల పరిష్కారం కూడా తహసీల్దార్లకు ఉండేది, ఇప్పుడు అన్ని ఆర్డీఓలకు ఇచ్చారు. దాంట్లోనే మార్కెట్ విలువ ఆధారంగా తహసీల్దార్లకు ఇస్తే బాగుంటుంది. అయితే ఈ సాదా బైనామాలు నిరంతరం కాదు, పెండింగ్లోని అప్లికేషన్లకే పరిమితం, అంతే కదా. సాదా బైనామాలు ఎప్పటికీ చేసుకున్నట్టు కాదు, ఇప్పుడున్న పెండింగ్లో ఎవరెవరైతే అప్లికేషన్లు ఉన్నాయో అవి క్లియర్ చేస్తే తర్వాత వాటికి సంబంధించి ఏమి ఉండదు కాబట్టి ఇష్యూ. సో ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సంక్రమించే అధికారాలపైనే చర్చ నడుస్తుంది, కానీ మిగతా పీఓటీ, టెనెన్సీ, రెవెన్యూ రికవరీ యాక్ట్, కౌలుదార్ చట్టం వంటి వాటిల్లో అన్ని తహసీల్దార్లకే ఉన్నాయి. అలాగే ప్రతిదానికి ఎంక్వైరీ అధికారి కూడా తహసీల్దారే. అలాగే ఇగో కొన్ని రకాల మ్యూటేషన్ల బాధ్యతలను ఆర్డీఓలకు ఇచ్చారు. అయితే ఓఆర్సీ 31E వంటివి ఆర్డీఓ జారీ చేస్తారు, వారే అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది, అందుకే వారికి అధికారాలు కట్టబెట్టారంటూ. ఇక జీపీఓల నియామకం కాలేదు, ఇప్పుడు విచారణ ఎవరు చేస్తారు? ఇది అసలు డౌట్ ఇక చాలామందికి. ఇప్పుడు చూడండి, ఎందుకంటే గ్రామ పాలనా ఆఫీసర్లను పెడతామని చెప్పారు కదా, మనందరికీ తెలుసు కదా, గ్రామ పంచాయతీకి సంబంధించి పాలనా ఆఫీసర్ల నియామకం చేపట్టలేదు కదా ఇంకా, అంటే నోటిఫికేషన్ ఇచ్చారు. సో కానప్పుడు మరి విచారణ ఎవరు చేస్తారు అంటే భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే నాటికి జీపీఓల నియామకం పూర్తవుతుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. ఆ లోపు తర్వాత కానీ తప్పనిసరిగా గ్రామ స్థాయిలో ఒక ఉద్యోగి ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే అప్లికేషన్ల స్వీకరణ పూర్తయింది, త్వరలో నియామకాల ప్రక్రియ మొదలవుతుందంటూ. ఇక్కడ అప్పీల్ వ్యవస్థ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అని అడిగినారు. సో అప్పీల్ వ్యవస్థ ఎట్లా ఉంటుందని చెప్పేది చూడండి, ఒకసారి ఆన్లైన్లోనే ఉంటుంది. అయితే ఆఫ్లైన్లో చేస్తే రికార్డులు మారుస్తారన్న భయం ఉంది కాబట్టి ఆన్లైన్లోనే ఉంటుంది. సో ధరణి పోర్టల్ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అట్లనే ఉంటాయా, మళ్ళీ కొత్తగా అప్లై చేయాలి? ఇది పెద్ద డౌట్. ఆల్రెడీ అప్లై చేసుకున్నాం మనం ధరణిలో, లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ కొత్తగా చేసుకోమంటారా అంటే ప్రస్తుతం ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు యథాతథంగా భూభారతిలోకి అప్లోడ్ అవుతాయి. అక్కడున్న ఆ అప్లికేషన్లన్నీ కూడా అట్లా పెండింగ్లు ఉన్నాయి, వీళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ పోర్టల్లో ఏం టెన్షన్ లేదు. ఆల్రెడీ ధరణిలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన పని లేదని చెప్తూ ఇక్కడ అదే అప్లికేషన్ ద్వారా ఫారం ద్వారా స్టేటస్ను భూభారతి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాడ్యూల్ తగ్గించారు. ధరణిలోని 35 మాడ్యూల్స్ అన్నింటికి కుదించడం ద్వారా గందరగోళానికి తెరపడింది. ఎలాంటి సమస్య అనేది అప్లికేషన్ బట్టి అధికారులు గుర్తించి పరిష్కరించాలంటూ ఇంకా మరికొన్ని ప్రశ్నలు రేపిస్తారట. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అనుమానాలు. సమాచారం, ఈ చలాన్లు, ఈసీ వివరాలు, నిషేధిత భూములు, భూ హక్కుల వివరాలు, భూముల మార్కెట్ విలువ, రిజిస్టర్ దస్తావేజ్ వివరాలంటూ ఇక్కడ రిజిస్ట్రేషన్ల మ్యూటేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్పీల్ రివిజన్, ఆర్ఓఆర్ సవరణలు, వ్యవసాయేతర భూమిగా మార్పు, ఇతరాలు అంటూ పూర్తిగా మన భూములకు సంబంధించినటువంటి ఆ పరిష్కార మార్గాలు అంటూ ఈ జూన్ 2 నుంచి 15 ఆగస్టు దాకా ఉండే ఆ రెవెన్యూ సదస్సులలో మీరు వినియోగించుకోవాలని చెప్తా ఉన్నారు.